ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగెను. కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనము. దేవుడు మనకు సహాయం చేయాలంటే ఎలాగైనా చేసేస్తాడు. మన ప్రమేయం లేకుండా దేవుడే అన్నీ చేసేస్తే ఇక ఈ లోకంలో సమస్యలతో నిండిన వారు, బీదలు ఎవరు ఉండరేమో. కానీ దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు, అంటే స్వేచ్ఛ. నీకు నచ్చినట్టు ఉండు అని. ఇంకా ఆ మాటను పట్టుకొని సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించడం మొదలుపెట్టాం. ఉదాహరణకు మన పేరెంట్స్ మనకు ఒక ఫోన్ కొనిచ్చారనుకుందాం. నీకు నచ్చినట్టు వాడుకో అన్నారు. ఇప్పుడు ఆ ఫోన్ మంచికి వాడొచ్చు, చెడుకు వాడొచ్చు. ఆప్షన్ ఎవరు చూస్ చేసుకోవాలి? నువ్వే కదా. మంచికి వాడితే పైకి ఎదుగుతావు, చెడుకు వాడితే నాశనం అయిపోతావు. సేమ్ దేవుడు కూడా అంతే. బైబిల్ అనే మాన్యువల్ ఇచ్చాడు, ఎలా బ్రతకాలో చెప్పాడు. వింటే బాగుపడి పరలోకం చేరతావు, లేకుంటే నరకమే. కాబట్టి ఆయన నీకు సహాయం చేయాలంటే ముందు నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచాలి. నమ్మకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా వ్యర్థమే అని మర్చిపోకు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.